హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. కార్ డ్రైవ్ చేస్తూ పక్కకు చూస్తాడు శక్తి. నివి నవ్వుతూ చూస్తుంది. ఐశ్వర్య మాత్రం ఆలోచనలో మునిగిపోయింది. వెనక్కి తిరిగి చూస్తాడు. మీనా, బాలాజీ బాబుతో ఆడుకుంటూ కనిపించారు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నేనే పని లేక డ్రైవ్ చేస్తున్నట్టుంది. శక్తి మాటలకి అందరూ ఒకేసారి తన వైపు చూస్తారు. ఏంట్రా, పోనీ నేను డ్రైవ్ చేయనా? వద్దులే, ఒకసారి డ్రైవ్ చేస్తే చావు వరకు వెళ్ళి తిరిగొచ్చాం. మళ్ళీ ఆ రిస్క్ మేము చేయలేం బాబు. చచా, అప్పుడు వేరు, ఇప్పుడు పిల్లలున్నారుగా, జాగ్రత్తగానే నడుపుతాను. వద్దులే అంకుల్, మా డాడీ నడుపుతున్నాడు కదా. ఏమ్మా, నేను డ్రైవ్ చేస్తాను అంటే నువ్వు కూడా భయపడుతున్నావా? కాదు అంకుల్, మీరు డ్రైవ్ చేస్తే మీరు అబ్బాయితో ఆడుకోవడానికి కుదరదు కదా. పోనీలే, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. మీనా కోపంగా బాలాజీ వైపు చూస్తుంది. అంటే నేను అర్థం చేసుకోవడం లేదనా నీ ఉద్దేశం? అమ్మా తల్లి, నువ్వు ద్వంద్వర్థాలు తీయకు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఎలా అన్నావో నాకు తెలుసులే. ఏం తెలుసు నీకు? నోరేసుకుని పడిపోవడం తప్ప ఏమీ తెలియదు. అవును, ఆ నోటితోనే రోజు నిన్ను కాల్చుకు తింటున్నా కదా. అబ్బా, ఇలా ప్రతి దానికి ఏదో ఊహించుకోవడం, నాతో గొడవ పడడం, అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకే ప్రాబ్లం లేదు, నీకే. నేను ఏం మాట్లాడినా నచ్చడం లేదు. మీనా, ఎహే ఆపండి. పెళ్ళి అయ్యాక కూడా మీ తీరు ఏమీ మారలేదు. ఇంట్లో కూడా ఇలానే గొడవ పడుతున్నారా? ఇది గొడవ పడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు కదా. అదేం లేదులే శక్తి. వీడికి నేను బోర్ కొట్టి ఏం మాట్లాడినా నచ్చడం లేదు. ఏయ్, అది నోరా తాటి మట్ట? నోటికి ఏదొస్తే అది మాట్లాడడమేనా? పిల్లలున్నారు, కాస్త సైలెంట్గా ఉండు. మీనా కోపంగా పక్కకి తిరిగి కూర్చుంటుంది. శక్తి తల పట్టుకుంటాడు. ఐశ్వర్య ఇద్దరిని గమనిస్తుంది. ఏమైంది వీళ్ళకి? ఇద్దరి మధ్య ఏదో ప్రాబ్లం ఉంది. అదేంటో తెలుసుకోవాలి. పెట్రోల్ బంక్ దగ్గర కారు ఆగడంతో అయోమయంగా శక్తి వైపు చూస్తుంది ఐశ్వర్య. శక్తి, ట్యాంక్ ఫుల్గానే ఉంది కదా, ఇక్కడెందుకు ఆపావు? మనం రావాల్సింది ఇక్కడికే, దిగు. ఐశ్వర్యకి ఏమీ అర్థం కాక నివిని తీసుకుని కార్ దిగి చుట్టూ చూస్తుంది. అక్కడ కార్తిక్ కనిపించడంతో షాక్తో చూస్తూ ఉండిపోయింది. శక్తి తన భుజం మీద చెయ్యి వేస్తాడు. అవును ఐశ్వర్య, రంజిత్ గారి గురించి నిజం తెలిసిన తరువాత కార్తిక్ ఇంటి నుండి బయటకు వచ్చేశాడు. ఇక్కడే పనిచేస్తున్నాడు. ఐశ్వర్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అక్కడి నుండి కార్తిక్ దగ్గరికి వెళ్ళి ఎదురుగా నిలబడింది. ఏంట్రా ఇది? నువ్వు ఇలా? నేను బాగానే ఉన్నానక్క, ఒకదానివే వచ్చావా అంటూ చుట్టూ చూస్తాడు. శక్తి, మీనా, బాలాజీ కూడా కనిపించడంతో నవ్వుతూ దగ్గరికి వస్తాడు. మీరు నన్ను చూడటానికి వచ్చారా? చాలా సంతోషంగా ఉంది మీనక్క. మీ బాబా చాలా ముద్దుగా ఉన్నాడు. పేరేంటక్క? అభయ్ రుద్ర. మంచి పేరు. అచ్చం మూర్తి అంకుల్లానే ఉన్నాడు. బాబుని ఎత్తుకుని ముద్దు చేస్తూ శక్తి పక్కన ఉన్న నివిని చూస్తాడు. శక్తి వైపు చూసేసరికి తను కళ్ళతోనే సైగ చేస్తాడు. మోకాళ్ళ మీద కూర్చొని నివి చెయ్యి పట్టుకుంటాడు. నీ పేరేంటి? నివేదిత. అందరూ నివి అని పిలుస్తారు. మరి నీ పేరేంటి? నువ్వు నాకు ఏమవుతావు? మావయ్య నివి, మీ అమ్మకి తమ్ముడు. శక్తి సమాధానం చెప్తాడు. అవునా, మరి ఎప్పుడు మన ఇంటికి రాలేదే? వచ్చే అర్హత పోగొట్టుకున్నానమ్మా. కార్తీక్, నీతో మాట్లాడాలి, కాస్త బయటకు వెళ్దామా? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. కాసేపటికి ఎదురుగా ఉన్న దాబాలో కూర్చున్నారు అందరూ. బాలాజీ కారులోనే కూర్చుని పిల్లలు ఇద్దరిని ఆడిస్తున్నాడు. ఐశ్వర్య మౌనంగానే ఉంది. మీనాక్షి మాట్లాడడం మొదలుపెట్టింది. కార్తీక్, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? బంగారం లాంటి నీ భవిష్యత్తుని ఎందుకురా ఇలా నాశనం చేసుకుంటావు? మీ ఇద్దరి భవిష్యత్తు నాశనం చేసి నా భవిష్యత్తుకి పునాదులు వేయాలి అనుకున్నాడు డాడీ. అందుకే నా భవిష్యత్తు ఇలా కావడానికి కారణం ఆయనే అని నన్ను చూసినప్పుడల్లా ఆయనకి గుర్తు రావాలి. కార్తీక్, ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఇలా ఉంటే మేము సంతోషిస్తాం అనుకుంటున్నావా? మేము ఎప్పుడు నీ భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటాం. మీది మంచి మనసక్క. అందుకే మీ విషయంలో నాన్న ఇంత చేసినా మీరందరూ నా గురించి ఆలోచిస్తున్నారు. ప్లీజ్ కార్తీక్, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. సారీ అక్క, మీ మాట కాదంటున్నానని ఏమి అనుకోకండి. నేను ఆ ఇంటికి తిరిగి వెళ్ళడం అంటూ జరగదు. అలా అని ఇలా ఎన్నాళ్ళు? ఇప్పటికే నీ స్టడీస్ ఆగిపోయాయి. చెప్పేది విన్నరా? లేదక్క, నేను ఇక్కడ పనిచేస్తూనే స్టడీస్ కంప్లీట్ చేశాను. అబ్రాడ్లో MBA చదవడానికి ఛాన్స్ కూడా వచ్చింది. ఈ మంత్ ఎండింగ్ కల్లా వెళ్ళి జాయిన్ అవ్వాలి. కానీ మనీ ప్రాబ్లమా?
నా దగ్గర కొంత డబ్బు ఉంది, ఫ్రెండ్ని అడిగాను, అరేంజ్ చేస్తా అన్నాడు. సరే, ఆ డబ్బు నేను అరేంజ్ చేస్తాను. వద్దక్క, నేను మేనేజ్ చేసుకుంటాను. అక్క అనే మాటని నోటి నుండే కానీ మనసు నుండి రావడం లేదు కదా. అక్క, అలా అంటావేంటి? లేకపోతే ఏంట్రా, పరాయి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నట్టు ఫీల్ అవుతున్నావు? ఇన్ని రోజులు నీ గురించి తెలుసుకోలేకపోయాం. ప్లీజ్ కార్తీక్, నేను చెప్పినట్టు విను. ముందు నువ్వు అబ్రాడ్కి వెళ్ళి నీ స్టడీస్ కంప్లీట్ చేసుకో. ఆ తర్వాత నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కార్తీక్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. మీనా కళ్ళతోనే ఐశ్వర్యకి సైగ చేస్తుంది. కార్తీక్, కాదనుకురా, నీ అక్కగా అడుగుతున్నాను. డాడీ మీ విషయంలో చేసిన తప్పుని కూడా మర్చిపోయి నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా? డాడీ చేసిన తప్పుకి నిన్నెందుకు శిక్షిస్తాంరా? వెంటనే బయలుదేరి మాతో రా. అక్కడి నుంచి నిన్ను అబ్రాడ్కి పంపించే ఏర్పాట్లు చేస్తాం. సరే అక్క, నవ్వుతూ మీనాక్షి వైపు చూస్తుంది ఐశ్వర్య. అమ్మయ్య, ఒప్పుకున్నావు, అది చాలు. వెళ్దామా? సరే, నీ లగేజ్ పక్కనే రూమ్ అక్క, వెళ్ళి తెచ్చుకుంటాను. అలాగే, త్వరగా రా. కార్తీక్ని తీసుకుని అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు. శక్తి గదిలోకి వస్తూనే ఐశ్వర్యని గమనిస్తాడు. ఏదో ఆలోచిస్తూ కనిపించింది. దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుని చెయ్యి పట్టుకుంటాడు. ఏమైంది? కార్తీక్ వచ్చేశాడు కదా, ఒక 10 రోజుల్లో అబ్రాడ్ వెళ్ళిపోతాడు. నేను ఆలోచిస్తుంది కార్తీక్ గురించి కాదు శక్తి, మీనా గురించి. మీనా గురించా? తనకేమైంది? మీనా బాలాజీల మధ్య ఏదో తెలియని దూరం కనిపిస్తుంది. ఇంతకు ముందు వాళ్ళు ఎప్పుడు గొడవ పడినా ఆ గొడవలో ప్రేమ మాత్రమే కనిపించేది. కానీ ఈ మధ్య గొడవ మాత్రమే కనిపిస్తుంది. చాచా, అలాంటిదేం ఉండదు. ఏమైనా ఉంటే వాడు నాతో ఖచ్చితంగా చెబుతాడు. లేదు శక్తి, ఒకసారి బాలాజీతో మాట్లాడి చూడు. నేను మీనాతో మాట్లాడతాను. సరే, రేపు మాట్లాడుతానులే. నువ్వు ప్రశాంతంగా పడుకో. నిద్ర రావడం లేదు శక్తి. పడుకుంటే అదే వస్తుంది. నివి ఎక్కడా? నాయనమ్మ దగ్గర నిద్రపోయిందిలే. నువ్వు పక్కన లేకుండా నివి పడుకుంటుందా? నిద్రపోయింది కదా, నో ప్రాబ్లం. సరే, పడుకో. ఐశ్వర్య పక్కకి తిరిగి పడుకుంటుంది. శక్తి పక్కనే పడుకుని తనని హత్తుకుంటాడు. నివి పుట్టిన దగ్గర నుండి కాలం ఇట్టే గడిచిపోయింది కదా ఐశ్వర్య. మన ప్రపంచమే పూర్తిగా మారిపోయింది. నివి ఎలాగో స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి మనం మళ్ళీ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తే మంచిది. వద్దు బాబు, దీనితోనే వేగలేకపోతున్నాను. మళ్ళీ ఇంకో చిచ్చర పిడుగు అంటే నా పని అంతే. మనకి నివి ఒక్కతే చాలు. ఓయ్, ఒంటరిగా ఎలా ఉంటుంది? దానికి ఒక చెల్లెలనో తమ్ముడినో ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. నో, నేను ఒప్పుకోను. కౌగిలి బిగించి మెడవంపులో ముద్దు పెట్టుకుంటాడు. ఇందుకేనా నివి నీ బామ్మగారి దగ్గర పడుకోబెట్టి వచ్చావు? అదేం లేదు, తను ఆడుకుంటూ అక్కడే నిద్రపోయింది. తీసుకొద్దామని వెళ్తే నాయనమ్మ నేను చూసుకుంటానులే అంది. వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోవడం ఎందుకా అని ఐశ్వర్య నవ్వుతూ శక్తిని హత్తుకుంటుంది. మరుసటి రోజు. ఐషు, ఏంటి చెప్పా పట్టకుండా వచ్చా? ఊరికే. అబ్బాయి ఎక్కడా? నిద్రపోతున్నాడు. ఇంట్లో ఎవరు కనిపించడం లేదు. మావయ్య పొలానికి వెళ్ళారు. అత్తయ్య ఏదో ఫంక్షన్కి వెళ్ళింది. బాలాజీ బిజినెస్ పని మీద సిటీకి వెళ్తాను అని చెప్పాడు. కాఫీ తీసుకురానా? నవ్వుతూ పక్కనే కూర్చుంది. ఐశ్వర్య తన కళ్ళలోకి చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నొక విషయం అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా. నిన్నెప్పుడైనా అలా అనుకున్నానా? పర్లేదు, అడుగు. బాలాజీకి నీకు మధ్య అంతా బాగానే ఉందా? అదేంటి అలా అడిగావు? మేము బాగానే ఉన్నాం. లేదు మీనా, మీ ఇద్దరి మధ్య ఏదో తెలియని దూరం కనిపిస్తుంది. ఏమైనా ప్రాబ్లమా? మీనాక్షి మౌనంగా ఉండిపోయింది. ఇది మీ భార్యాభర్తల సమస్య అని తెలుసు, కానీ సమస్య తెలిస్తేనే కదా సొల్యూషన్ ఆలోచించగలం. నీకు అబద్ధం చెప్పలేను ఐశ్వర్య, నిజంగానే మా మధ్య సమస్య ఉంది. ఏమైంది మీనా? ఏమో తెలియదు. బాలాజీ చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. నా డెలివరీ అయిన దగ్గర నుండి తను సపరేట్గానే పడుకుంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికి కూడా ఇంతకు ముందులా నాతో సరదాగా మాట్లాడడం లేదు. నేను దగ్గరికి వెళ్తే ఏదో పరాయి దానిలా దూరంగా జరిగి మాట్లాడుతున్నాడు. తను ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. బహుశా నీ డెలివరీ టైంలో చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి కదా, దానివల్ల తను దూరంగా ఉంటున్నాడేమో. మనిషి దూరంగా ఉంటే నేను అలానే అనుకుని ఉండేదాన్ని, కానీ మానసికంగా కూడా నాకు దూరంగానే ఉంటున్నాడు.
అదే నా బాధ. నాతో ఒక 10 నిమిషాలు మాట్లాడి ఎన్ని రోజులయ్యిందో నీకు తెలుసా? మీనా, తను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. చిన్నదే కావచ్చు, కానీ వర్క్ స్ట్రెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఎన్నాళ్ళే ఇలా అర్థం చేసుకుంటూనే ఉన్నాను, కానీ ఆ విషయం తనకి కూడా అర్థం కావాలి కదా. అప్పుడు నేను గొడవ పడినా సర్ది చెప్పేవాడు, కానీ ఇప్పుడు విసుక్కుంటున్నాడు. అదే మీ ఇద్దరి మధ్య దూరానికి కారణం. తనేదో వర్క్ టెన్షన్లో ఉండి నీ మీద కోప్పడితే నువ్వు అపార్థం చేసుకుని ఉండొచ్చు కదా. నువ్వు సర్ది చెప్పాలని చూస్తున్నావు ఐషు. ఏం భయపడకు. మా మధ్య దూరంతో పాటు బాబు కూడా ఉన్నాడు. వాడి కోసమైనా నేను అడ్జస్ట్ అవుతాను. ఇదే కదా ఆడవాళ్ళ లైఫ్. అది కాదు మీనా, నా ఉద్దేశం. నాకు తెలుసు, నన్ను పెళ్ళికి ఒప్పించడానికి నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు. అందుకే నేను ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోను. ఐశ్వర్య మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. బాబు ఏడుపు వినిపించడంతో మీనా పైకి లేచి లోపలికి వెళ్తుంది. ఇక్కడ శక్తి. ఏం మాట్లాడకుండా ఉంటే ఎలారా? అసలు మీనాకి నీకు మధ్య సమస్య ఏంటి? మా మధ్య ఏం సమస్య ఉంటుంది? అనవసరంగా తనే ఏదేదో ఊహించుకుంటుంది. అసలేం జరిగింది? తన డెలివరీ టైంలో ఎంత సీరియస్ అయ్యిందో నీకు తెలుసు కదా. ఏదో ఆ అదృష్టం కొద్దీ తను ప్రాణాలతో బయటపడింది. తను క్షేమంగానే ఉంది అని డాక్టర్ చెప్పే వరకు నా గుండె వేగం తగ్గలేదు. అంత భయపడ్డాను. మళ్ళీ తనని అలాంటి పరిస్థితుల్లో చూడకూడదు అనేరా నేను తనకి దూరంగా ఉంటుంది. ఆ విషయం తనకి అర్థమయ్యేలా చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. మాట వినే రకమా అది? ప్రెగ్నెన్సీ గురించి తెలిసినప్పుడు డాక్టర్ని కలిసాం. చాలా రిస్క్ అని అబార్షన్ చేయించుకోమని ఆవిడ అప్పుడే చెప్పింది. కానీ మీనా వినిపించుకోలేదు. బిడ్డని కనడానికే సిద్ధపడింది. నన్ను కూడా ఒప్పించింది. కానీ దాని ఎఫెక్ట్ డెలివరీ టైంలోనే నాకు అర్థమయ్యింది. డెలివరీ తర్వాత డాక్టర్ మళ్ళీ వార్న్ చేశారు. ఈసారి మళ్ళీ రిస్క్ చేస్తే తనని కాపాడలేమని ఖచ్చితంగా చెప్పేశారు. మీనా ఆ మాటలు కూడా సీరియస్గా తీసుకోలేదు. మళ్ళీ అమ్మాయి పుడుతుంది అని మా అమ్మ నాన్నకి భరోసా ఇచ్చేసింది. పిల్లలు లేకపోయినా పర్వాలేదురా, కానీ మీనా లేకుండా నేను బ్రతకలేను. ఆ విషయంలో తనని కన్విన్స్ చేయలేకే నేను దూరంగా ఉంటున్నాను. ఆ విషయం తనకి అర్థం కాక తన మీద ప్రేమ తగ్గిందని దూరం పెడుతున్నానని గొడవ చేస్తుంది. మీనాని అలా బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ ఏం చేయను? పొరపాటున తను మళ్ళీ ప్రెగ్నెంట్ అయితే చచ్చిన అబార్షన్కి ఒప్పుకోదు. అదే నా భయం. సమస్య అర్థమైంది. ఏం చేయాలో చెప్తాను పదా. శక్తి, బాలాజీతో మాట్లాడావా? సొల్యూషన్ కూడా చూపించేశాను. డోంట్ వరీ. ఇద్దరూ ఇంతకు ముందులా హ్యాపీగా ఉంటారు. అదెలా? అసలు బాలాజీ ఏం చెప్పాడు? ఇక సమస్య లేదని చెప్పాను కదా ఐశ్వర్య. లీవ్ ఇట్. డాడీ, రా బంగారం. స్కూల్ నుండి ఇప్పుడే వచ్చావా? అవును, తాతయ్య తీసుకువచ్చారు. నువ్వెందుకు రాలేదు డాడీ? పనుండి వెళ్ళానమ్మా. ఎలా ఉంది స్కూల్? చాలా బాగుంది డాడీ. నీకు తెలుసా, టీచర్ నన్ను వెరీ గుడ్ అన్నారు. ఒక కిస్ కూడా ఇచ్చారు. ఎందుకో మరి నేను అంకెలు అన్నీ వరుసగా రాసి అందరికంటే ముందే చూపించేశాను. వావ్, వెరీ గుడ్. నివి బుగ్గలు చిదుముతూ అంటుంది ఐశ్వర్య. నవ్వుతూ తన చెంప మీద ముద్దు పెడుతుంది. నివి స్కూల్ విషయాలు చెబుతూ ఉంది. శక్తి తననే చూస్తూ కూర్చున్నాడు. ఏంటని కళ్ళతోనే సైగ చేస్తుంది. తనకి కూడా ముద్దు పెట్టమని సైగ చేయడంతో తనలో తానే నవ్వుకుంటుంది. ఏంటి మీరిద్దరూ నేను చెప్పేది వినకుండా సైగలు చేసుకుంటున్నారు? అదేం లేదమ్మా, నువ్వు చెప్పు. అయితే ఇద్దరు నా వైపే చూడండి. మీ డాడీ చూస్తాడులే, నాకు పనుంది, వెళ్తాను. ఐశ్వర్య పైకి లేచి కిచెన్లోకి వెళ్ళిపోయింది. శక్తి తను వెళ్ళిన వైపే చూస్తున్నాడు. డాడీ, నువ్వు మళ్ళీ ఐషునే చూస్తున్నావు. లేదు లేదు, నువ్వు చెప్పు బంగారం. కార్తీక్, జాగ్రత్త. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా చదువుకో. సరే అక్క. ఒకసారి మీ అమ్మని కలిసి వెళ్తే బాగుంటుంది కార్తీక్. వద్దక్క, నాకు ఇష్టం లేదు. నా చదువు పూర్తి చేసుకుని మంచి జాబ్ సంపాదించిన తర్వాత మిమ్మల్ని చూడ్డానికి మళ్ళీ వస్తాను. మీనా అక్క ఇంకా రాలేదా? వచ్చేసాండ్రా. మీనా నవ్వుతూ దగ్గరికి వచ్చి కార్తీక్ నుదుటి మీద కుంకుమ పెడుతుంది. నీకోసం గుడికి వెళ్ళి మొక్కుకున్నాను, అందుకే లేట్ అయింది. థ్యాంక్స్ అక్క. సరే బయలుదేరుతాను. గుడ్ లక్. అక్కడ నాన్న ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు. నీ డీటెయిల్స్ అన్నీ ఆయనకి పంపించాను. నువ్వు అక్కడ ల్యాండ్ అయిన దగ్గర నుండి నీకు కావలసినవి అన్నీ ఆయనే చూసుకుంటారు. ఓకేనా? టేక్ కేర్. అలాగే అక్క, వెళ్ళొస్తాను.
బాయ్ నివి, బాయ్ మావయ్య. నవ్వుతూ కారులో కూర్చున్నాడు. శక్తి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఐశ్వర్య, మీనా కారు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు. ఇలా సంతోషంగా సాగిపోతున్న వీళ్ళ లైఫ్లో మళ్ళీ ఏ ఉపద్రవం రాబోతుందో తర్వాతి వచ్చే అప్డేట్స్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.